ఈ ట్యుటోరియల్ ఇక మనకి ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మనం గతంలో చాలా వీడియోస్ అయితే దీని గురించి డిజిటల్ లైబ్రరీస్ గురించి మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే ఈ యొక్క ఒమిక్రాన్ అండ్ కోవిడ్-19 సిచ్యువేషన్ టైంలో ఈ యొక్క లైబ్రరీ పోస్టులు అయితే ప్రజెంట్ డిలే అవుతున్నాయి అన్నమాట. గతంలో అయితే మనకి ఉగాది కల్లా వీటి యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అయితే కంప్లీట్ కావాలంటే రాష్ట్ర సీఎం అయితే దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ అనేది కేటాయించి మొదటి విడతలో అనమాట వీటిని 3 ఫేజెస్లో కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందనమాట. అయితే ఇప్పుడు వాటిని జూన్ కల్లా కంప్లీట్ చేయాలి మొదటి విడత అంటూ ఈ యొక్క ఒమిక్రాన్ సిచ్యువేషన్ టైంలో వాటిని కొంచెం ఉగాది నుంచి జూన్లోకి మార్చడం జరిగిందనమాట. ఆలోపు కంప్లీట్ చేయాలి. ఫేజ్ 1 బిల్డింగ్ కంప్లీట్ అయినమంటే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందన్నమాట. అయితే మనకి ఇవి డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా మనకి రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దాంతోపాటు వీటిని రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ఈ యొక్క స్కూల్స్ కానివ్వండి, మనకి మోడల్ స్కూల్స్, గురుకులాలు వీటిలో గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి అవుట్సోర్సింగ్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే రిలీజ్ అయినాయి అనమాట నోటిఫికేషన్స్. గతంలో మనం చూసాము, వాటి గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఇప్పుడైతే డిజిటల్ లైబ్రరీకి సంబంధించి క్లియరెన్స్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. తొలి విడతగా 4,530 లైబ్రరీస్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. వీటిని జూన్లోకి పూర్తి చేయాలంటూ రాష్ట్ర సీఎం గారు అయితే ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో చేపట్టిన డిజిటల్ లైబ్రరీ పనులను జూన్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు డెస్క్టాప్, బల్ల కుర్చీలు, యూపీఎస్, ఇంకా ఐరన్ ర్యాక్స్, ఎలక్ట్రిక్ బల్బ్స్, ఫ్యాన్స్ వాటన్నిటిని అమర్చాలని స్పష్టం చేశారనమాట. ఇక వెన్స్డే ఈ యొక్క డిజిటల్ లైబ్రరీస్ గురించి వీరు డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు 4,530 డిజిటల్ లైబ్రరీ పనులు చేపడుతున్నట్లు అధికారులు అయితే వివరించడం జరిగింది. ఇక లైబ్రరీలను 2వ విడతలో చేపట్టాలని మిగిలిన పనులు అనమాట రాష్ట్ర సీఎం అయితే సూచించడం జరిగింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నట్లు వీటి ఏర్పాటుతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్కు సాధ్యమవుతుందని రాష్ట్ర మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మాట్లాడడం జరిగిందనమాట, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో ఇది మన రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ అయితే డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వాల్సిన టైం అయితే ఉందన్నమాట. ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు, కాకపోతే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ టైంలో అనమాట డిలే అయితే అవుతున్నాయి. కన్ఫామ్గా అయితే ఏదో ఒక రోజు నోటిఫికేషన్ ఉంటుంది. ఈలోపు ఈ యొక్క సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో కలిగి లైబ్రరీ సైన్స్ కోర్సు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇక్కడ మనకి మామూలుగా అయితే రెగ్యులర్ జాబ్స్ అయితే మటుకు మనకి 2 పేపర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ పరిధిలోకి తీసుకొస్తున్నారు కాబట్టి వీటిని ఇక్కడ మనకి 75 అనమాట ఉండేది. 75 అనేది సబ్జెక్ట్ ఉంటుంది, ఇంకో 75 వచ్చి జిఎస్ జనరల్ స్టడీస్ ఉంటుంది అనమాట. వీటన్నిటిని మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకొని మినిమం క్వాలిఫై అనేది ఉంటుంది. ఈ యొక్క పోస్టుకి కట్ ఆఫ్లు అదేవిధంగా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ కట్ ఆఫ్స్ అయితే మనం భావించాల్సిన అవసరం లేదు, ఉండవు మ్యాక్సిమం. ఎందుకంటే ఈ యొక్క సర్టిఫికేటు ఉన్నవాడు చాలా తక్కువ. అదేవిధంగా దీని కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 1:10 కూడా ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం అనమాట. సో మ్యాక్సిమం క్వాలిఫై అయితే జాబు మనం సాధించడానికి చాలా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో మనం ఈ యొక్క చిన్న ఆపర్చునిటీస్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటే ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ అనేది చాలా స్పీడ్గా ఉండాలన్నమాట. క్వాలిఫై కూడా అవ్వలేకపోతే మనం తర్వాత అప్పట్లాగా 15 మార్క్స్ యాడ్ చేసి ఇలా తీసుకుంటారని అనుకోవచ్చు, చెప్పలేము. ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరనమాట, ఎలా జరుగుతుంది. సో మనం వీటికి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి వీలైనంత త్వరగా. జిఎస్ అండ్ ఈ యొక్క లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అనమాట. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈరోజు మనకు సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.